రీసెంట్ గా జొమాటో ఫౌండర్ అయిన దీపేందర్ గోయల్ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. So I think it's a matter of some number of months before Blinkit becomes bigger than Zomato, and we'll be super proud. ఈ మాట విన్నాక నేను కూడా షాక్ అయిపోయి దీని మీద రీసెర్చ్ చేద్దామని కూర్చున్నా. అప్పుడు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. సో ఆ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఈ క్విక్ కామర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంతలా భూమి రావడానికి కారణం ఏంటి, వీటి వల్ల మన వీధి చివర ఉండే కిరాణా స్టోర్స్ పరిస్థితి ఏం అవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. సో హలో గైస్, వెల్కమ్ టు తేజర్స్ ఛానల్. ఈ ఛానల్ కి మీరు కొత్తగా వచ్చినట్టయితే నా పేరు సాయి తేజ. ఈ ఛానల్ లో బిజినెస్ అండ్ స్టార్ట్అప్ రిలేటెడ్ కంటెంట్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మరి ఇలాంటి వీడియోస్ డైలీ మీ ఫీడ్ లో చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, అసలు క్విక్ కామర్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాం. దీనికోసం మనం కొంచెం వెనక్కి వెళ్తే 2013లో అల్బిందర్ దిన్సా అండ్ సౌరభ్ కుమార్ కలిసి గ్రోఫర్స్ అనే 90 minutes గ్రోసరీ డెలివరీ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశారు. అలా గురుగావ్ లో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఢిల్లీ, అలా ఇంకొన్ని సిటీస్ లో ఎక్స్పాండ్ చేశారు. అలా 2021 వచ్చేసరికి ఈ కంపెనీ ప్రతిరోజు 1,25,000 ఆర్డర్స్ పైన డెలివర్ చేస్తుంది. అండ్ అదే టైంలో వీళ్ళు గ్రోఫర్స్ అనే పేరు నుంచి బ్లింకిట్ అని రీబ్రాండింగ్ చేశారు. ఇంకా ఆ టైంలో అంటే 2022లో బ్లింకిట్ ని $568 million కి జొమాటో అక్వైర్ చేసుకుంది. సో దీని వల్ల జొమాటో క్విక్ కామర్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ఇంకా స్విగ్గీ గురించి చూస్తే 2020లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ అనే 10 minutes గ్రోసరీ డెలివరీ యాప్ ని లాంచ్ చేశారు. అలా వీళ్ళు కూడా క్విక్ కామర్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఇంకా మెయిన్ ది జెప్టో ఎలా స్టార్ట్ అయిందంటే వీళ్ళిద్దరూ కలిసి 2020లో కిరాణా కార్ట్ అనే స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత 2021లో కిరాణా కార్ట్ ని జెప్టో అని రీబ్రాండింగ్ చేశారు. ఇలా వీళ్ళు 10 minutes డెలివరీ మోడల్ లోకి ఎంటర్ అయ్యారు. అలా మెల్లమెల్లగా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టాటా కంపెనీ వాళ్ళది బిగ్ బాస్కెట్ అని, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మినిట్స్ అని, అమెజాన్ వాళ్ళు డేస్ అని, మింత్రా వాళ్ళు ఎన్నో అని ఇలా క్విక్ కామర్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. సో అలా ఈ రోజు క్విక్ కామర్స్ మార్కెట్ సైజ్ చూస్తే అంటే 2024 వరకు $4 billion వరకు ఉంది. అండ్ ఇది 2030 వచ్చేసరికి $40 billion పైనే మార్కెట్ సైజ్ ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఇలా అందరూ క్విక్ కామర్స్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. సరే గానీ మరి ఇలా బిజినెస్ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. వీళ్ళ బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఈ డార్క్ స్టోర్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవాలి. సో అసలు డార్క్ స్టోర్ అంటే చిన్న షాప్ లాంటివి, అంటే దీన్ని షాప్ అని కూడా అనలేమో, లైక్ ఒక గోడౌన్ లాంటిది. సో వాటిని 2 to 3 kilometers లోపే సెటప్ చేస్తారు. దీని వల్లే ఆర్డర్ వచ్చిన వెంటనే 2 minutes లో ప్యాక్ చేసి 5 minutes లో డెలివరీ బాయ్ మీకు డెలివర్ చేస్తాడు అనేదే వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్. సరే ఈ కాన్సెప్ట్ అంతా ఓకే, మరి న్యూస్ Quick commerce, growth of the quick commerce industry in India. किराना दुकानों पर तेजी से ताला लग रहा है. ఇంకా ఈ న్యూస్ లో చూసినట్టు అదే ఈ కంపెనీస్ వల్లే మన వీధి చివర ఉండే కిరాణా స్టోర్స్ క్లోజ్ అవుతున్నాయి అంటున్నారు కదా. ఇది కొంతవరకు నిజమే, కానీ అసలైన నిజం ఏంటంటే మీరు అండ్ నాలాంటి వాళ్ళే క్విక్ కామర్స్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ అయ్యి ఫ్రాంచైజ్ మోడల్ లో ఈ డార్క్ స్టోర్స్ పెట్టడం వల్లే ఈ కిరాణా స్టోర్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇంకొన్ని స్టాట్స్ ప్రకారం చూస్తే ఆల్రెడీ ఇప్పటి వరకు 2 lakhs కిరాణా స్టోర్స్ పైన క్లోజ్ అయ్యాయి అండ్ స్టిల్ కౌంటింగ్. అంటే ఈ నెంబర్ 2030 వచ్చే వరకు 10 lakhs షాప్స్ పైన క్లోజ్ అవ్వచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. సో వీడియో లాస్ట్ కి వచ్చేసింది. ఈ వీడియో చాలా చిన్నగా ఉందని అర్థమైంది, కానీ ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ మీద డీటెయిల్డ్ వీడియో మీకు కావాలంటే క్విక్ కామర్స్ పార్ట్ 2 అని కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో డీటెయిల్డ్ అనాలిసిస్ తో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.